హాయ్ అండి, నమస్తే. మా అపార్ట్మెంట్లో 5 ఫ్రెండ్స్ కలిసి కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళామండి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలిచే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర ప్రారంభమైందండి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామం. ఇది వరంగల్ జిల్లా నుంచి నర్సంపేట్ హైవే వైపు వెళ్తూ ఉంటే పక్కనే స్వాగతం పలుకుతూ ఉంటుంది స్వాగత తోరణం. స్వాగత తోరణం నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ దేవాలయం. కొమ్మాల గ్రామంలోని కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర హోలీ నుంచి 5 రోజులు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జాతరలో 3వ రోజు ఎడ్ల బండ్లు, డప్పు వాయిద్యాల మధ్య జాతర చాలా వైభవంగా జరుగుతుంది. 5వ రోజు రథం తిరుగుతుంది. ఈ రథం కింద నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 3 సార్లు తిరిగినట్టయితే రోగబాధలు ఉండవని అక్కడి వారి నమ్మకం. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎక్కువగా రైతులే కొలుస్తారట. ఇక్కడి వారి తొలి పంటను ఈ స్వామికే అర్పిస్తారట. కాకతీయ రాణి రుద్రమాదేవి కూడా వారి రాజ్యంలో పండిన పంటను ఇక్కడ ఇచ్చి దర్శించుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదమైన వాతావరణంలో సుమారు 200 అడుగుల ఎత్తుపై కొండపై రైతుల కోసం స్వయంభుగా వెలిశారు ఆ స్వామి. ఇది శతాబ్దాల కాలం నాటి ఆలయం. కానీ ఒక 200 సంవత్సరముల నుండే రంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్థల పురాణం కొన్ని వందల ఏళ్ల క్రితం ఇప్పుడున్న దేవాలయ పరిసర ప్రాంతాలలో కొమ్మిడి వంశానికి చెందిన ఒక రైతు తన పంటను కోసేందుకు పనివాళ్ల కోసం వెతకగా ఎవ్వరూ దొరకలేదట. బాధపడుతున్నప్పుడు రైతు దగ్గరికి ఒక బాలుడు వచ్చి పంటను నేను కోస్తానన్నాడట. 1 గంటలో పంటంతా కోసేశాడట. అలా పంటను కోసినందుకు ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వమని ఆ బాలుడు అడిగాడట. అప్పుడు రైతు జొన్న అంబలి తెచ్చి అతగాడికి ఇచ్చాడట. అప్పుడు ఆ బాలుడు తనకి అంబలి వద్దని, నాకు పంట కావాలని చెప్పి ఒక కట్టను తీసుకొని వెళ్ళిపోతుండగా కోసిన పంటంతా అతని వెంటే తరలిపోతుందట. కొంత దూరం వెళ్ళి ఆ బాలుడు అదృశ్యమైపోయాడట. అది చూసిన రైతు ఆశ్చర్యపోయాడట. అదే రోజు రాత్రి రైతుకు కలలో కనిపించిన బాలుడు, నేను నీ పొలం పక్కనే ఉన్న గుట్టపై వెలిశానని, లక్ష్మీ నరసింహస్వామినని చెప్పి నాకు పూజాధికారాలు చెయ్యమని చెప్పాడట. మర్నాడే రైతు చుట్టూ ఉన్న రైతు సోదరుల సహాయంతో వెతకగా కొండపై స్వామివారి విగ్రహం కనిపించింది. దాంతో ఆ స్వామిని ఆ రోజు నుంచి పూజలు చేస్తూ వారు పండించిన మొట్టమొదటి పంటను స్వామివారికి అర్పిస్తూ అది వారి ఆచార సాంప్రదాయంగా భావిస్తూ ఇప్పటికీ అలాగే చేస్తున్నారట. ఇక్కడి స్వామి మాత్రం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కోర మీసాలు ఇస్తే కోరిన కోరికలు తీరుస్తారు ఇక్కడి ఈ స్వామి. మీరందరూ కూడా చూస్తారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నమస్తే.